వాట్సాప్ సభ్యులందరికీ మరియు మన కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రీనివాసరావు. ధన్యవాదాలు. హలో, అయినా వాడికి 6 అడుగులు ఎందుకురా? వాడు ఉండేది 3 అడుగులు. ఓ పని 3.5 అడుగులు పాట రెడీ చేసి బతికే ఉన్నారా అంటే ఎన్ని రోజులు వీడియోలు లేవు, పోస్టులు లేవు, పోయినావు అనుకున్నా లేరా? అంటే అది మరి కొంచెం డౌన్ ఫాల్ లేరా రే నాయన. వీడియోలు చేయడానికి బద్దకు ఉన్న ప్రతి చెత్త నా కొడుకు చెప్పేది అదే డౌన్ ఫాల్ అంటే. ఇప్పుడు వాటి గురించి ఎందుకు కానీ నువ్వు వీడియో స్టార్ట్ చేయరా చెత్తనా. నమస్కారం నా ప్రియమైన మానవులారా, నేను మీ అని నన్ను వెల్కమ్ బ్యాక్ టు దిగిపోద్ది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే రోజు చేయబోయే వ్యక్తి ఎవడంటే రే ఎవడు రాడు? నా అన్వేషణ. ఏంది పిచ్చిపోకడు ఇంకా బతికే ఉన్నాడా? అయినా ఏంట్రా సడన్ గా వాడి పంచాయతీ? శివాజీ గారి ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయిన ఫేక్ ఫెమినిస్ట్లకి సపోర్ట్ అంటారా వీడు? సో బేసికలీ ఫేక్ ఫెమినిస్ట్ సపోర్ట్ చేసి సూడో ఫెమినిస్ట్ గాడు. స్టార్టింగ్ లో అలానే అనుకున్నాం. కాకపోతే చెత్తనా కొడుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన కల్చర్ని, సాంప్రదాయాలని, చివరికి మన దేవుళ్ళని కూడా కొంచెం వచ్చి మాట్లాడుతున్నాడు రా. ఏంది వీడికి బాగా మాదం ఎక్కిందిరా. మొత్తం దించేద్దాం కానీ నువ్వు వీడియో స్టార్ట్ చేయి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. The action. Son of a gun, and he's got the best of fun, and the answer's tonight. They call me Kill Bill, Monday. Kill Bill, Monday. Frustration, frustration. You're a feminist. Yeah. What is the difference between a feminist and a knife? What sort of a comparison is that? I don't understand. Should I tell you the answer? Yeah. At least a knife has a point. అసలు బేసికలీ ఈ పంచాయతీ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అన్న నువ్వు ఆన్లైన్లో లేవని చెప్పి పంచాయతీ ఎవరికి తెలియదు అనుకున్నావా? స్కూల్కి పోయి 2వ క్లాస్ పిల్లోడికి కూడా తెలుసురా ఈ పంచాయతీ అంతా. అసలు చిన్నపిల్లలు చెప్పే పంచాయతీలు రవి. ఫోన్లలోనే కాదురా, టీవీల్లో కూడా పంచాయతీలు ఇవి. న్యూస్ ఛానల్లో అయితే డిబేట్లు పెట్టేస్తున్నారు దీనిపైన. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెట్టి భజన ప్రతిదానికి భజన. సరేలే, నువ్వు ఫస్ట్ డైరెక్ట్ గా మ్యాటర్లోకి రా. సర్లే నువ్వు పక్కన మింగే. అసలు ఈ నాన్ వెజ్ నగర్ ఒరిజినల్ పేరు ఏంటంటే ఎర్రిపుకు. 1 minute. నువ్వు ఆ పక్కకి మూలకి వెళ్ళి నోట్లో టిష్యూ పేపర్లు పెట్టుకుని కూర్చోబో. వీడి ఛానల్ మొత్తంలో కంటెంట్ తక్కువ, కాంట్రవర్సీలు ఎక్కువ. చెత్తనాయాలు అసలు ఒకరి తొక్కి వాడి నేల నాకు ఇచ్చి దానిపైన వచ్చే డబ్బులతో బతకడానికి సిగ్గుండాలరా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అలా చేసి ఇప్పుడు చివరికి వాడినే 10 మంది కలిసి తొక్కించుకుని ఇలా చేసుకున్నాడు. అవును చూడ ఫెమినిస్ట్ అట్టలు, అసలు నో తెరిస్తే వాడు నా కొడుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తా అంటే వాడిని ఎందుకండి వెనకాల వేసుకుని వస్తున్నారు. అంటే మిమ్మల్ని కాదండి మేడం, మీరు వెళ్ళి షోలు చేసుకోండి అంటే వేరే వాడిని ఉద్దేశించండి దాని గురించి. గెలిస్తే స్ట్రైక్ వేస్తుందనే కదా. ఈ అబ్బా నువ్వు పోయి నవరంధ్రాలు మూసుకొని కూర్చోరా చెత్తనాయాలా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏరా అన్వేషు, అసలు నువ్వేమన్నావురా? నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? ఆ రోజుల్లోనే రేపు. ఎలా పిచ్చి కూడా రావణాసుడు తీసుకెళ్లిపోయినాడు సీతాదేవిని అన్నావు గానీ తీసుకెళ్లిన సీతాదేవిని ముట్టుకోలేకపోయాడు రా. అసలు చావే లేకుండా వరం పొందిన ఆయన చనిపోయాడు రా. అలాంటిది నువ్వు మా సీతాదేవి గురించి మాట్లాడతావా? ద్రౌపది దేవి చీర లాగారంటున్నావు కానీ ఆ తర్వాత జరిగిన మారణ హోమం గురించి మాట్లాడడం ఎందుకురా? ఈ అబ్బా ఆకు తెలీదు, బొక్క తెలీదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చూసేస్తారులే అనుకున్నావా? ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపి. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఒరే ఏమన్నారా నువ్వు రే? నా బట్టలు ఇప్పేస్తారు అలా. ఏం మాట్లాడుతున్నావు అర్థమైందా నీకు? మళ్ళీ దీనికేమో ఈ ఫెమినిస్ట్ గారు సపోర్టు. అసలు శివాజీ గారు చెప్పిన విధానం తప్పేమో కానీ ఆయన సింపుల్గా సారీ ప్రిఫర్ చేయమని చెప్పుంటే కులం సింపుల్గా అయిపోయేది. బట్ హీ మే బి ఎ టార్గెరియన్. I don't want peace. I want problems always. సారీ ప్రిఫర్ చేయండి అని చెప్పిన అతని మెంటాలిటీకి, బట్టలు ఇప్పేసరిగా అని చెప్పిన మీ మెంటాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుందా చెప్తున్నాయా? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. బేసికలీ ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటుందిరా. వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, అదే వేసుకోవచ్చు. కానీ అదే ఫ్రీడమ్కి ఒక లిమిట్ కూడా ఉంటుంది.
అది ఒక్కసారి ఫ్రీడమ్ పోతే మళ్ళీ తిరిగి రాదురా. సో బేసికలీ ఫ్రీడమ్ ఇస్ నాట్ గివెన్, ఇట్స్ సెండ్ అండ్ టేకెన్. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. నీకు ఒకే మాట చెప్తున్నా, నీకు కావాల్సిన వాటిని ప్రమోట్ చేసుకోవడానికి నా కల్చర్ని, నా ట్రెడిషన్ని, నేను నమ్మే దేవుడిని కించవచ్చి మాట్లాడితే పేగులు తీసి బోటి ఉండి మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేస్తా. ఆ తర్వాత పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి నా రిప్లై ఇదే. యా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇవి కూడా మీ నచ్చి తిరుపతి వచ్చి గుండు కొట్టుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బై.